తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 82 అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. అలాగే అమరావతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయించనున్నారు. టీటీడీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్త్ స్కీమ్ పరిమితిని 5 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు. అలాగే దీప ధూప నైవేద్యం కింద భక్తులకు ఇప్పటి వరకు ఇస్తున్న 5,000ను 10,000కు పెంచాలని నిర్ణయించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయ నిర్మాణానికి 4.54 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. శ్రీవారి ఆలయ మాడవీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలని కూడా నిర్ణయించారు. ఓగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ వరకు పైప్లైన్ నిర్మాణానికి 6 కోట్ల నిధులు కేటాయించారు. అలాగే 44.2 కోట్లతో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మంటపాల నిర్మాణానికి 36.9 కోట్ల నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యం, ఆలయ అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టిటిడి ఆస్థాన విద్వాన్ గా నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 2.71 కోట్లతో రాజగోపురం నిర్మించడానికి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజ గోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి ఇవన్నీ కూడా నిర్మించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. తిరుమలలో నూతనంగా పరిపాలనా భవనాన్ని ఒకటి నిర్మించేందుకు ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సత్యసాయి జిల్లాలో లేపాక్షి అనేటువంటి ఊర్లో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించేందుకు ఆమోదం తెలపడం జరిగింది.